వింటూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దీని ఫలితం మనం కోరుకుంటున్నాం. ఇస్రాయేల్ ప్రతి ప్రయాణంలో సీను దాటారు. ఈనాడు ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. అక్కడ మోస్ట్లీ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారు విన్నారు. మేము మనపూర్వకంగా చేస్తామని ఆయన శబ్దము చేశారు. మళ్ళా ఆయన దేవుడి పిలుపుని బట్టి పర్వతం మీదకి వెళ్ళడము జరిగింది. ఆయన 40 దినాలు ఆయన మోసే గారు దేవుని సముఖంలో ఆయన పాదాల యొక్క కూర్చొని ఆయన చూపించినవన్నీ కూడా చూస్తూ ఆయన చెప్పినవన్నీ వింటూ కొన్ని దేవుడు రాస్తుండగా ఆయన రాస్తుండగా ఈ గ్రంథాలను మనకి ప్రసాదిస్తాయి. కాబట్టి ఈ 40 దినముల ధ్యానం ద్వారా మనం మన క్రమము, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు మనకు చేస్తాననేటువంటి ఒక మంచి కార్యాలను మనం తెలుసుకుంటే మనకి ఎంతో మేలు. కాబట్టి ఏదైనా అనుకున్న విషయాలు మనం తెలుసుకుంటాం. కాండము 24 అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువు యెహోవా దేవుడు చెప్పాడేమని మోషే గారితో చెప్తున్నాడు. నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రము, రాతి పలకలను నీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడంటే నువ్వు ఆ యొద్దకు రా, వస్తే వారికి నువ్వు బోధించినట్లు ఆజ్ఞలను, ధర్మశాస్త్రము నీకు ఇస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు మోషే గారు ఏం చేశాడు? మోషేయు యెహోషువ యొక్క పరిచారకుడును లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. ఇక్కడ కింద పై వచనాల్లో చదువుకుంటే 70 మంది పెద్దలను, ఊరును, ఆహారమును కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ కింద ఉన్నారు. యెహోషువ గారు మాత్రమే మోషే గారితో అంత దూరం వెళ్ళారు. అక్కడ నుండి దేవుడు నా దగ్గరికి రమ్మన్నప్పుడు మోషే గారు మాత్రమే వెళ్ళారు. యెహోషువ గారు మనకి మేఘంలో ప్రవేశించారు. 3 స్థలాలు. ఒకటి మంచి స్థలము కొండ కింద, రెండవది మంచి స్థలము దేవుని దగ్గరలో, మూడవది దేవుని దగ్గర స్థలం. ఈ కింద స్థలంలో ఉన్నటువంటి వారికి మోషే గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి ఎక్కి వెళ్తాం. సమాజంలో ఏదైనా తగువులు వస్తే, సమస్యలు వస్తే మీరెళ్ళి వారి తగువులు తీర్చండి. ఊరు ఆహారం కూడా మీతో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి తీర్చని చెప్పారు. చెప్పి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ గారి నుంచి మోషే గారు మాత్రమే పైకి వెళ్ళినట్టు రాయబడి చదవమా. ఇదిగో ఆహారంలో ఊరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం వస్తే వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పింది. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. చూడండి, యెహోవా మహిమ సేనాయి కొండంతా కూడా నిలిచిపోయింది. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. చూడండి, 7వ దినమున యెహోవా దేవుడు మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనపడి, దేవుడు వచ్చినప్పుడు అగ్ని 6 రోజులు మేఘంలోనే ఉన్నాము. ఇలా ప్రార్థనకి మనము 6 రోజులు దేవుడు చెప్పిన మాట మీరు కన్ను చేసుకుని ఏదైనా చేసుకుని 7వ రోజు దేవుని 7వ రోజునే దేవుడు మోషే గారు కూడా ప్రత్యక్షమై ఆయనతో చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఆయన ఎన్నో ఉన్నాడు అక్కడ. అసలు అప్పుడు మోషే మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను.
చూడండి, మోషే ఆ కొండ మీద దేయం మగళ్ళు 40 దినాలు ఉండిపోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు ఉన్నాడు. ఆ ప్రభు యొక్క ముఖం చూసుకుంటూ, ఆయన పాదాలు చూసుకుంటూ, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేనంటారా? 40 రోజులు కూర్చోలేదండి మోషే గారు. 40 రోజులు కూర్చోవాలి. దేవుడు కూర్చొని అనాదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే చరిత్ర రాయాలి. చరిత్రను రాయాలి. ఈ చరిత్రను రాయాలి అంటే ఎక్కడి నుండి రాయాలి? అనాది నుండి రాయాలి. అనాది నుండి దైవజనుడు దేవదాసాయి గారు కూడా అన్నాడంట, అయ్యా నన్ను కూడా అనాదిలోకి తీసుకెళ్ళమన్నారు. అనాదిలోకి వెళ్ళినప్పుడు అదంతా కట్టించి ఏం లేదు, భయం. అయ్యా నీ రుణలేను కాగా అంటే మరలా పంపించేస్తాను. కానీ మోషే గారు అక్కడ మోషే గారు ఆయనతోనే ఉన్నాడు. అనాది చూపించిన దేవుడు ప్రారంభాన్ని చూపించాడు, భూమి సృష్టిని చూపించాడు, ఎరువును చూపించాడు. ఇవన్నీ కూడా ఆయన చేస్తూ రాస్తూ ఉంటే ఎవరు చూస్తున్నారు? మోషే గారు చూస్తున్నారు. ఆది కాండము రాశాడు అంటే మోషే గారికి తెలుసా? మోషే గారు ఉన్నారు అసలు? ఆది కాండంలో లేనే లేదు. ఆయన ఎరగనటువంటి చరిత్రను ఎవరు చూపిస్తున్నారు? దేవుడు చూపిస్తారు. అదే విధంగా మనకు తెలియని కార్యాలను ఎవరు చూపిస్తారు? దేవుడే చూపిస్తారు. ఆ రకంగా దేవుడు ఏం చూపించాడు? ఆది కాండంలో ఆదాము గారి దగ్గర నుండి సృష్టి అంతటి కూడా నోవాహు గారి వరకు చూపించుకుంటూ వచ్చాడు. నోవాహు గారి వరకు చూపించుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా రాసి ఆయనకి ఇచ్చారు. ఈనాడు అనేక మంది శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇది జరిగిందా, ఈ బైబిల్ నిజమా అనేటువంటి ప్రశ్నతో పరిశోధనలు జరిగించారు. పరిశోధనలు జరిగించి చూశారు. చూసినప్పుడు ఏం కనపడింది వాళ్ళకి? ఈ రాసిన దాంట్లో అరారాతు కొండ మీద వాడ కనపడింది. ఏం కనపడిందండి? చూడండి ఒకసారి. ఆది కాండము 7:4 నుండి 6 చదువుకుంటే అక్కడ 7వ నెలలో అర్థం చేసింది, పూర్వంతా కూడా శూన్యమైపోయిందని రాశారు. ఇది నిజమా? అసలు ప్రపంచం పాడైపోయిందా అని పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఇక్కడ స్పష్టంగా రాశారు. మోషే గారు దేవుడు రాశాడు ఆయన. చూడండి, 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచెను. నీరు 10వ నెల వరకు అది క్రమంగా తగ్గు చూసిందంటే ఇది ఏం చూపిస్తుంది? ఆధారం, రుజువు చూపిస్తుంది. రుజువు చూపిస్తుందా లేదా? ఏం కావాలి? రుజువులు కావాలి. ఈ రుజువు చూసినటువంటి వారు నిజంగా వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి దీనికి రుజువు. ఏమన్నాయి? ఒకసారి భూమి అంతా కూడా నీటితో మునిగిపోయిందని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. అనేక స్థలాలలో తవ్వుతూ ఉంటే ఏం కనపడుతున్నాయి? పాటి రోజుల్లో రాళ్ళు కనపడుతున్నాయి, రోడ్లు కనపడుతున్నాయి, పాత కొండలు కనపడుతున్నాయి, రకరకాలైనటువంటి విచిత్ర అప్పుడు వాడినటువంటి పాత్రలు కనపడుతున్నాయి. ఆ పాడుపడినటువంటి స్థలాలు తవ్వుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఈ చేసేది శాస్త్రజ్ఞులు ఇది నిజమే. అప్పుడు ఈ వాడ ఉంది కాబట్టి, ఈ వాడలో వీళ్ళు జీవించారు కాబట్టి బ్రతికారు అనే దాన్ని వారు ఒక నిర్ణయాన్ని తీసుకొని కాదనడానికి వీలుందండి, ఆధారం ఉంది అక్కడ. లేకపోతే బైబిల్ ఇక్కడ ఇన్ని దేశాలలోకి అందించేవారు కాదు ఆనాడే. ఈనాడు ప్రపంచం అంతటిలో ఎక్కువగా అమ్మబడుతున్నటువంటి గ్రంథం ఏది? ఈ పరిశోధ గ్రంథమే. అన్ని భాషలలో, ప్రపంచంలో భాషలన్నింటిలో కూడా ఎలుగొందుతున్న గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బయలుపడకుండా చేయాలని శాస్త్రజ్ఞులు చాలా ప్రయత్నాలు పరిశోధనలు చేశారు. ఇక్కడ ఈ రుజువు ఏమైంది? మొదట అదంతటి కూడా మునిగిపోయి నశించిపోయిందనడానికి ఆధారాలు చాలా దొరికినాయి కాబట్టి దాన్ని మాట్లాడలేకపోయారు. అక్కడి నుంచి అబ్రహాం గారి పోవకు వస్తే అబ్రహాం గారి రోజుల్లో కూడా
వాళ్ళు వెతికారు. ఇది నిజమా గుర్తుగా? అక్కడ లోతు గారి భార్య ఒక ఆధారం కనపడతా ఉన్నది. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 26, 20 వచనాలు, 27 వచనాలు చదవండి. అయితే లోతు భార్య అతని ఎరుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. చూడండి, 17వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏం కనపడుతుంది? మీరు ఎరుకకు తిరగవద్దు అని చెబుతారు దేవదూతలు. ఒకసారి చూడండి, ఆ దూతలు వారి ఎరుకలోకి తీసుకొని వచ్చి నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు ఎరుకకు చూడవద్దు. చూడండి, ఎరుకకు చూస్తే ఏమైపోతారు? మీరు కూడా నశించిపోతారు. కనుక ప్రియులారా, దైవ సన్నిధిలో ఉన్న మనము, దేవుని మార్గంలో జీవించాలనుకుని తలంచిన మనము ఎరుకకు చూడకూడదు. అంటే లోకాశలను విడిచి ప్రభువులోకి వచ్చిన మనము, లోక భోగాలను విడిచి ప్రభువులోకి వచ్చినటువంటి మనము, లోక కార్యాలను విడిచి ప్రభువులోకి వచ్చిన మనము ఎరుక వైపు తిరిగి చూస్తే ఆ లోతు భార్య మనం గుర్తు చేసుకోవాలి. అందుకే యేసుప్రభు అంటాడు, లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి అంటాడు. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం. ఎందుకు ఏమైపోయింది? ఎరుకకు చూసింది. ఇది నిజమాని పరిశోధన చేశారు. రాత్రి కూడా నేను చూశాను గూగుల్లో. అక్కడ 2 స్థలాలలో చూపిస్తున్నారు. అది ఎవరికి అంతు పట్టల, కానీ మనిషి రూపంలోనే ఉన్నటువంటి ఒక శిల కనపడుతుంది. దుమ్ముతో పట్టిపోయినటువంటి ఒక శిల కనపడుతుంది. ఆ శాస్త్రజ్ఞులు ఏం చేశారు? ఇది నిజమే, ఉప్పు స్తంభమైన మాట. ఈ చరిత్ర ఎక్కడ వరకు కూడా నిజమే. ఇంక ఆధారం ఇలాంటి తీసివేటేమన్నా కొట్టివేటేముందా? కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఇవాళ లోకంలో చాలా చరిత్రలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఆధారాలు వెతుకుతున్నారు. ఎక్కడ దొరుకుతున్నాయా? ఎక్కడ ఏముందో తెలుస్తుందా? తెలియదు. కానీ ఆధారాలతో రుజువైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ ఆదికాండము 35, 18, 20 వచనాల్లో చూస్తే రాహేలు బుద్ధి పొందిన తరువాత చూడండి, రాహేలు వృద్ధి పొందుతుంది ఎప్పుడు? బెన్యామీనును ప్రశ్నించుతూ ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. సరిపోతూ ఏముంది? బెన్యామీను అని అతనికి పేరు పెట్టి చనిపోయిన తరువాత అక్కడ యాకోబు గారు ఏం చేశారంటే ఆయనకు బెన్యామీను అని పేరు పెట్టి ఆమె సమాధి చేసిన కాడ ఒక రాయను తాకాడు. చూడండి, చదవండి అయ్యా. చూడండి, యాకోబు ఆ సమాధి మీద ఒక స్తంభము కట్టించను. నేటి వరకు అది రాహేలు సమాధి స్తంభము. నేటి వరకు ఈనాడు కూడా యాత్రలు చేసేవారు అక్కడికి వెళ్ళడాన్ని చూస్తూ ఉన్నారు. దీన్ని కొట్టి వేయడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? పేర్లతో సహా రాసి అక్కడ ఉన్నాయి. అదే విధంగా మనం చూస్తే 4 యోసేపు 7 సంవత్సరాల కరువుకి ఆ ధాన్యం నిల్వ చేయడానికి కట్టించినటువంటి గెడ్డంలో పరిశోధన చేశారు. 7 సంవత్సరాల ధాన్యం ఆ రోజుల్లో ఎట్ట దాయగలిగారు? ఇలా భూమిలో కట్టించాడు కొన్ని అరులు, భూమి పైన కొన్ని అరులు కట్టించాడు. భూమిలోకి త్రోవ వేసి ఆ త్రోవ ద్వారా పాత ధాన్యం తిన్న తరువాత కొత్త ధాన్యం వచ్చేలాగా నిర్వహించారు. దాని పరిశోధనలు జరిపించారు. ఈనాటికి కూడా ఇవాళ రికార్డు చేసి మనకు కనపడతా ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో పుతోను, రామ్సేస్ అనేటువంటి పట్టణాలను కట్టించినటువంటి ఆ పట్టణాలు ఇవాళ కూడా సాక్షి చెబుతూ ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గర మరి ఈ ఐగుప్తులు చనిపోయినటువంటి వారి శల్యాలు, వారి రథ మొక్కలు పరిశోధనలో దొరికితే
అవి మ్యూజియంలో పెట్టించారు. ఇలా ఎన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన మనకి తెలియని సంగతులను బయలుపరిచేవాడు. ఆయన మనకు తెలియని సంగతులను బయలుపరిచేవాడు. ఇది మోషే గారికి తెలుసండి. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? మోషే గారి ద్వారా రాయించారు. అందుకనే తెలియని విషయాలు ఎట్లా రాశాడు అని పరిశోధనలు జరిపించారు. ఈ తెలియని కూడా ఆయన ఏం చక్కగా దేవుడు చూపిస్తూ ఆ కాలాన్ని చూపించాడండి. ఇవాళ కలియుగాన్ని లెక్కేసుకోవాలంటే ఎక్కడి నుంచి లెక్కేయాలి మనం? అమ్మా, క్రీస్తు శకం ఇది ఇప్పుడు వచ్చేసింది. మన కలియుగానికి ఎప్పుడు ప్రారంభమైంది? అది నోవాహు గారితో ప్రారంభము అయింది. అప్పటి నుండే కలియుగం వచ్చింది. ఈ కలియుగానికి పాప జరిగింది నోవాహు గారి వాడ సాక్ష్యం చెబుతుంది. కొన్ని కారణాలు అవి సాక్ష్యం చెప్పని. ఈ కలియుగం వచ్చిన తర్వాత సాక్ష్యాలు ఇవి అబ్రహాం గారు వెళ్ళడం, లోతు గారి భార్య సమాధి, రాహేలు రాయి సమాధి రాయి, అదే విధంగా మరి ఈ యోసేపు గారు కట్టించినటువంటి ఈ గడ్డములు కొన్ని సంవత్సరాలు ఆది కాండంలోనే రాశారు. ఇవన్నీ కూడా ఎవరు రాయించారు? మోషే గారు కొత్తగా క్రితం జరిగినటువంటి కార్యాలన్నమాట. ఈ కార్యాలన్నింటినీ దేవుడు రాయించాడు. ఇంత రాయించింది అదే ఆయన చెప్పింది, ఇదిగో నీవు ధర్మశాస్త్రము ఆజ్ఞలను నీకు నేను ఇస్తాను, నువ్వు వారికి బోధించినట్లు అని చెప్పినటువంటి దేవుడు వారికి బోధించడం కోసం ఈ గ్రంథాలన్నీ కూడా ఈ అక్కడ నుండి రాసినటువంటి నిర్గమాకాండంలో ఉన్నటువంటి భావాలనే ఆయన ఈ 3 గ్రంథాల్లో కలిశాడు. లేవి కాండం ఏంటి? దేవుని ఎట్లా ఆరాధించాలి, పరిశుద్ధత అంటే ఏంటి, ఎట్లా ఉండాలనే దాన్ని లేవి కాండాన్ని రాశాడు. యాజకులు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, సంఖ్యాకాండం యుద్ధాలు ఎట్లా చేయాలి, ఎంత సంఖ్య, ఏ రీతిగా మానవుడు జీవించాలి, ఏ రీతిగా జీవిస్తే ఎట్లా రక్షించబడతాడని సంఖ్యాకాండం రాశాడు. 3వదిగా దిక్కోపదేశ కాండం, ఆయన ఆజ్ఞలు మీరు అనుసరిస్తే మీరు దీవించబడతారు అనేటువంటి దీవెనలతో రాసుకుంటూ వచ్చి ఇశ్రాయేలు ప్రజలు 12 వాగ్దానాలను కూడా ఆయన దీవించాడు. రాష్ట్రంలో ఈ తెలిసినటువంటి గ్రంథాలు ఈ నిర్గమకాండాన్ని విభజించాడంతే యువతలకు వచ్చేగా. ఆది కాండం మొత్తము మోషే గారు ఎరిగిన మాత్రము కాదు. ఈనాడు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు ఏం చెప్తారు? సంభవింపబోగు సంగతులను చెబుతున్నారు. అది నమ్మాలా వద్దా? మరి సంభవింపబోగు సంగతులు అంటే ఇంకా జరగబోయే సంగతులు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కానీ అవి ఎవరు చెప్తున్నారు? సన్నిధి పరులు చెప్పగలుగుతున్నారు, సన్నిధిలో కూర్చున్న వారు చెప్పగలుగుతున్నారు, దేవుడితో సహవాసం కలిగిన వారు చెప్పగలుగుతున్నారు. దైవజనులు ఎన్ని రాశారు, ఎన్ని పుస్తకాలు రాశారు, సంభవింపబోయే కాలాల గురించి ఎన్నో రాశారు. మొదటి ప్రవక్త ఎవరు? మోషే గారు. అయితే రెండవ ప్రవక్త యోహాను గారు. రెండవ ప్రవక్త రండి యోహాను గారు ఎన్ని రాశారు? మొదటి మోషే గారు ఎన్ని గ్రంథాలు రాశాడు, యోహాను గారు కూడా అన్ని గ్రంథాలే రాశాడు. మోషే గారు ఎన్ని రాశారు? 5 గ్రంథాలు రాశారు, 5 గ్రంథాలు రాశారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, దివ్యోపదేశ కాండం. ఈ 5 గ్రంథాలు కూడా మోషే గారు రాసినవి. యెహోషువ గ్రంథం యెహోషువ గారే రాశారు. కనుక ఇక్కడ మనం యోహాను గారి దగ్గరికి వస్తే యోహాను గారు కూడా దేవుడు పిలిచాడు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడుచు వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మో. హల్లెలూయా. మోషే గారిని ఏమన్నాడు దేవుడు? ఇక్కడికి ఎక్కిరా, కొండ ఎక్కిరా, నా దగ్గర ఇక్కడ ఆ యోహాను గారిని ఏమంటున్నాడు దేవుడు? ఎక్కిరా, ఆ ఎత్తుకురా.
ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను. హల్లెలూయా. ఏం చూపిస్తానంటున్నాడు? జరగవలసిన వాటిని. మోషే గారికి ఏం చూపించాడు? జరిగిపోయిన వాటిని చూపించాడు. యోహాను గారికి జరగవలసిన వాటిని చూపిస్తూ ఉన్నాడు. ఎక్కిరా అనేటప్పటికి యోహాను గారు ఎక్కి ఏం చూపించాడు? 7 ముద్రలు చూపించాడు, 7 బోరలు చూపించాడు, 7 పాత్రలు చూపించాడు, అనేక శ్రమలు చూపించాడు. తర్వాత పరలోకాన్ని. ఈ శ్రమలన్నింటినీ జయించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముద్ర కావాలి అన్నాడు. ఆ ముద్ర కలిగిన వారిని రక్షించబడతారు అని యోహాను గారితో చెప్పి యోహాను గారు రాశారు. చూడండి 9వ అధ్యాయంలో మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి తిని, అది అగాధము యొక్క తాళపు చెవి, ఆయనకు ఇయ్యబడెను. అప్పుడు అగాధము తెరువగా చూడండి, పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆగాధములో నుండి లేచెను. హల్లెలూయా. కొలిమిలో నుండి పొగ. ఇప్పుడు అన్ని లేవులండి, కులాలు లేవు. ఎంకేం చేసేవాడు అంటే, కత్తులు చదవాలన్నా, కళ్ళు కట్టాలు చదవాలన్నా, ఏది చెయ్యాలన్నా ఒక పాత్ర పనిముట్టు చెయ్యాలంటే ఇనుముతో కొలిమిలో పెట్టి దాని మీద ఓకేసేవాళ్ళు, పొగ్గులు వేసేవాళ్ళు. ఆ తిప్పుతామంటే తిప్పేది ఉండే, కొన్ని నొక్కేది ఉండే. అది తిప్పుతూ ఉంటే ఈ గాలికి అందులో నుండి పొగ ఎంత లావు చుట్టుకొని అంత ఉండేది పై. ఇప్పుడు కూడా కమ్మర్లు చేస్తూ ఉంటారు అక్కడక్కడ. చూడండి ప్రియులారా, అటువంటి పొగ కొంచెమే అవతల ఉన్న మనిషి కనపడడు. ఆ కొంచెం సుడికి అటువంటిది ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ పొగకి సూర్యుడు కూడా కనపడలేదు అంటాడు. చదవండి. చూడండి, ఆ పొగ చేత సూర్యుడు వాయుమండలంలో చీకటి కమ్మెను. ఎంత పొగ వచ్చిందో చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చారు. ఆ భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలముండెను. మరియు చూడండి, సజీవుడైన దేవుని ముద్ర లేని మనుషులకే గాని. హల్లెలూయా. ఎవరికండి? సజీవుడైన దేవుని ముద్ర లేని వారికే గాని, భూమిపై ఉన్న గట్టికైనను మొక్కలకైనను ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదు. హల్లెలూయా. ఎవరికి? ముద్ర లేని వారికి. ముద్రించబడ్డాము. ముద్ర లేకపోతే అది ఎంత శ్రమ. ఒక్కసారి చదవండి. చదవయ్యా. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. ఎన్ని నెలలండి? 5 నెలల వరకు. తేలికుడితే 1 గంట ఉండలేము. ఉంటామండి? 1 గంట ఉండాలి అంటే చెమటలు పట్టిపోతాయి, రొమ్ము గర్సులు పట్టిపోతాయి, మనిషి కింద పడిపోతాయి. 1 అరగంట 1/4 గంట తగ్గిపోతేనే ఆ మనిషికి సీరియస్గా ఉంటాడు. కానీ ఆ బాధ అట్ట పోయేది కాదండి. 5 నెలలు ఉంటుందంటండి. వాటి వలన కలుగు బాధ చేను మనుషులు పుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమునకు ఎదుగుదురు, కానీ అది దొరకదు. బాధపడలేక నేను చచ్చిపోతానయ్యా, నూతులో పడినా కూడా నూతులో నీరు ఉండవండి, చెరువులో పడినా చెరువులో నీరు ఉండవండి, ఎల్లుండి కొట్టుకున్నా కూడా అది దెబ్బ తగలడం తప్ప అది ప్రాణాన్ని. ఎందుకంటే ఈ బాధ అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి?
మనం చేసినటువంటి శ్రమ, మనం చేసినటువంటి అక్రమాల గురించి, మనం చేసినటువంటి అన్యాయాల గురించి, మనం చేసినటువంటి పాపాల గురించి, మనం చేసినటువంటి దోషాల గురించి ఈ బాధను మనం అనుభవించాలి. ఇంతకంటే గొప్ప బాధ ఉంటుంది. ఏంటి? అగ్ని ఆనదు, పురుగు ఇంతకంటే బాధలున్నాయి. గుర్రాల నోట నుండి వచ్చే గాలి, వాటి తోకలు, పాము తోకలు కనుక, పాము తలకాయలు ఉన్నాయి కనుక ఆ తోకలతో కొట్టే ఆ పాడు పెద్ద పెద్ద పుళ్ళు పుట్టి సూర్యుని ఏడికి తట్టుకోలేక శ్రమించినటువంటి ప్రాణాయుందని యోహాను గారు చూపించారు. ఇది చూపించడానికి యోహాను గారిని పైకెక్కి రామన్నారు. అది చూసిన దాంట్లో దిగువ భాగం మనం చదువుకునేది. చూడండి, చదువయ్యా. సావవలనని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. చాలా మంది ఉంటారు, ఈ మానవ సరళైపోతాం, చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటారు. చచ్చిపోదాం మన ఇష్టం అండి, మన చేతిలో ఉందా? చచ్చిపోదామని ఒకవేళ మన ఇష్టం తాగినా ఎవడో ఒకటి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బాధ పెడతాడు. ఏంటి? ఇంత రోజు పైకి దోపి అందులో ఉప్పు నీళ్ళు పోసి గుంజితే పేగులన్నీ కూడా కదిలి మళ్ళీ ఈ పుళ్ళు పడి పేగు పోతొచ్చి ఈ బాధ కంటే ఆ బాధ, ఈ బాధ ఒక రోజు కానీ ఆ బాధ జీవితకాలం పడే బాధ. ఏమంటున్నాడు అక్కడ? చచ్చిపోదామని ఎదుగుదురు కానీ సావు వారికి దూరం. చచ్చిపోదామని అనుకోకూడదండి. దేవుడా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించని ఎవరైతే ఆయన పాదాల మీద పడతారో వారిని దేవుడు కాపాడతాడు. అంతేగాని చచ్చిపోదామంటే సావు మన చేతిలో ఉందండి. గట్టి పెట్టి మనం కోసుకున్నాం, సగం కోసేది ఎవడో వచ్చి తీసేస్తాడు. ఈ గాయం అన్నారు బాధపడాలి. ఆయన నిర్ణయం అయితేనే సాగు వస్తుందండి, లేదా రాదు. కానీ ఆ కాలంలో కూడా సాగు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదంట. చూడండి, చదువయ్యా. ఆ మిడతల రూపములు చూడండి, ఇలాంటి రూపాలు అంటే యుద్ధములకు సిద్ధపరిచిన గుర్రాలు లాగా పరిగెత్తుకుంటాయి అంట. అది సంపాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటికి ఏముందంటే ఎనక మైమనం ఉందంట వాటి మీద. చూడండి, బంగారం మెరుగు కిరీటమును, వాటి ముఖములు మనిషి ముఖములే ఉండెను. స్త్రీల తలెంట్రుకలు లాంటి ఎంట్రుకలు ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండెను. ఎక్కడున్నాయంటే పళ్ళు సింహపు కోరల వలె ఉన్నాయంట. వాటికి ఏముందంట? ఏమపమై మరవు. శరీరానికి ఎవడన్నా కత్తితో కొట్టినా, కత్తితో కొట్టినా చేయి నింపేస్తాం, అదేమి సావదు. ఇటువంటి మహాశ్రమ రానయ్య ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి? ఎప్పుడు వస్తాయి ఎవరికి? దీని గురించి అయ్యగారు ఒక మాట చెప్పాడు, గోపాలయ్య గారు. వాళ్ళు ఈ ఊరు చెన్నై అయ్యగారు పంపిస్తే చూడడానికి వెళ్ళారంట. చూడడానికి వెళ్తే ఆ చెన్నై నది పక్కన, ఊళ్ళో కాకుండా నది పక్కన ఏం చేశారంట? కోటాలు ఏర్పాటు చేశారు, స్టేజీ పెట్టారు, పెద్ద మైదానం ఉంటుంది. ఆ మైదానంలో ఒక రోజు ప్రార్థన జరిగింది. రెండో రోజు వీళ్ళంతా సిద్ధపడి వెళ్తునేటప్పుడు కంట భూమి అంతా కదులుతుందంట, పైకి లేచిపోతుందంట. ఎంటలు ఎగుతుందంటే పందిరి లేచిపోతుందంట, స్టేజీ వాళ్ళు లేచిపోతున్నాయంట, మనుషులు లేచిపోతున్నారంట. ఎంత గజిమెత్తులు లేచిపోయారంట. ఇది భయం వేసి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఎదురు అందరూ కూడా పారిపోయారంట. అట్ట 4 పర్లాంగుల దూరం వెళ్ళిన తర్వాత నేలకు ఒక రంధ్రం పెట్టుకొని గంటలు పైకి పెట్టుకొని చూశారంట. ఈ ఆకాశానికి ఎక్కిపోయి ఇది జరిగిన విషయం. ఒక్కొక్క మెడలు చెబుతున్నాడు, ఆయన ఎంత లాభం ఉందండి అంటున్నాడండి. ఎక్కడి నుంచి పుట్టినాయి? భూమిలో పుట్టినాయి, భూమిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా మనం చదువుకున్నది కూడా ఎక్కడి నుంచి ఉంది? అగాధ భూమిలో నుండి వస్తున్నాయి.
అన్న బాధ పెట్టే ప్రతి జీవి కూడా భూమిలోనే పడుతుంది. కాబట్టి ఈ బాధ నుండి మనం విడిపించబడాలంటే ఏం చేయాలండి? ఆయన ముద్ర పొందాలి. ఈ శ్రమలకు ముందే దేవుడు తన దూతను పంపిస్తాడు. 7వ అధ్యాయం చూడండి, ఆ ప్రకటన గ్రంథం మొదటి నుంచి చదవండి. చూడండి, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీసకుండునట్లు వాటికి అధికారం ఇవ్వబడెను. హల్లెలూయా. భూమి మీదైనా సరే, చెట్ల మీదైనా సరే, ఎక్కడ గాలి వీసకుండా ఉండేలాగా ఇప్పుడుతో గాలి పట్టుకునేటువంటి శక్తిని ఆ దూతలకు దేవుడు అనుగ్రహించి భూలోకానికి పంపించారు. ఆ 4 దూతలు వచ్చి 4 పక్కలకు నుంచొని ఉన్నారు. నేను ఈ పక్క పట్టుకుంటాను, నువ్వు ఆ పక్క పట్టుకో, నువ్వు ఆ పక్క పట్టుకో. 6 నుంచొని ఉన్నప్పుడు దేవుడు ఆలోచించాడు, వీళ్ళు గాలిని బిగబట్టినప్పుడు ఏమైపోతారు? అందరూ చచ్చిపోతారు. ఇక్కడ పుణ్యాత్ముడు లేడు, పాపాత్ముడు లేడు. గాలి ఎవడే చచ్చిపోతారంటారా? అందరూ చచ్చిపోతారు. కాబట్టి నేను ఏర్పరచుకున్నటువంటి జనులకు రక్షణ కలగాలనేటువంటి ఉద్దేశంతో సూర్యోదయ దిక్కు నుండి వేరొక దూతను ఆయన వల్ల పంపించాడంటండి. చదవండి. చూడండి, సజీవుడకు దేవుని ముద్ర గల ఏరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూసింది. చూడండి, భూమికి సముద్రానికి కూడా ఆని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో ఈ దూత మాట్లాడుతుంది. ఈ వచ్చిన ఎప్పుడు చూడండి, భూమికైనా సరే, భూమి మీద ఉండేయండి గాలి ఉంటే లేకపోతే ఏమవుతుందా? సీమలు కూడా బతుకుంది. గాలి లేకపోతే జలశరాలు బతుకుతాయా? బ్రతుకోండి. వీటిలో ఉన్నది ఏది కూడా ఏది బ్రతకదు గాలి లేకపోతే. అటువంటి సమయంలో అధికారం పొందినటువంటి ఆ దూతల దగ్గరికి ఈ దూతగారు వచ్చి మాట్లాడుతుంది. చూడండి, నేను మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను ఏ చెట్టుకైనను హాని చేయవద్దు. హల్లెలూయా. నేను చేస్తాకు వచ్చాను, వారిని ముద్రించడానికి వచ్చాను. ఈ ముద్ర వేసే వరకు ఎవరికి హాని. ఈ ముద్ర నీకుందా? ఈ ముద్ర మనకుందా? ఈ ముద్రను మనం పొందామా? మనం వేసుకుంటాం. మనం వేసుకున్నది స్థిరము. ఏం చెప్పాడు? సిరాపుడి నడుముకు కట్టుకున్న ఒక లేఖకును పిలిచి, ఇదిగో యెరూషలేములో అంగలార్చుతున్న వారి గృహాలకు వెళ్ళి వారి లలాటన మీద ముద్ర, ఆ ముద్ర ఉన్న వారికి ఏ హాని చేయవద్దు. కానీ దేవుని బలిపీఠము దగ్గర నుండి ప్రారంభించి స్త్రీలను పురుషులను కనికరము లేకపోకుండా వారిని నరికి వేయమని చెప్పాడు. చూడండి ఒకసారి హెచ్కేల్ గ్రంథము మరియు నేను చెబుతున్నాను విన్నట్లు 4వ వచనం కాని చదవయ్యా. 4వ వచనం కాని చదువు. యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించుచుండిరి. దానిలో జరిగిన ఏ కృత్యములను గూర్చి ఏర్పులు ఏమండి, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఎవరైతే ఏడ్చుచు నిట్టూర్పులు ఇడుచుచు వారి లలాటములకు గుర్తు వెయ్యి. ఎవరికండి? యెరూషలేమును గురించి ప్రలాపించి నిట్టూర్పులు ఇడుచు వారి ముఖాలకి. ఆ ముద్ర మనకి వేయాలి అంటే మనం ఏం చేయాలి? అందరి కొరకు నిట్టూర్పులు ఇవ్వాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నామా?
మన పిల్లల కొరకు మనం చేసుకుంటున్నాం, చాలు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చెబుతున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు, అక్కడ జరిగేటువంటి అన్యాయాల కొరకు, అక్కడ జరిగే అక్రమాల కొరకు, అయ్యా ఏంటి నాయన ఈ పట్టణంలో ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, వీటిని గురించి నువ్వు రక్షించవా, వారిని కాపాడవేనా, మార్చవా అని ఎవరైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తారో వారి అలాంటి గుర్తు చదువు. నేను వినుచుండగా మీరు పట్టణంలో వారిని అంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేసి, కానీ చదువు, అందరూ నశించినట్లు ఎక్కడిని కూడా విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని సంటి పిల్లలను స్త్రీలను పురుషులను వృద్ధులను అందరిని కూడా చంపే, కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. హల్లెలూయా. ఆ గుర్తు కావాలి. ఇక్కడ ఆ గుర్తు ఉంటే ఏమంటది, నేను నా ప్రజలను ముద్రించే వరకు దేనికి నువ్వు హాని చెయ్యొద్దు. అక్కడ గుర్తులున్న వారికి నువ్వు తేరు పుట్టొద్దు, ఇక్కడ గుర్తున్న వారికి వారి గృహాలకు మీరు వెళ్ళొద్దు. ఆ గుర్తును మనం పొందామా? ఆ గుర్తు పొందాలి అంటే వారి యెరూషలేము కోసం ఎంత వేదన పడి ప్రార్థన చేశారు. ఈ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ సంఘంలో బాధపడే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘంలో వేదన పడే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘంలో పీడించబడుతున్నారు వారి కొరకు నువ్వు కన్నీరు విడుచుతున్నావా? ఏది లేకుండా నీకు ముద్ర ఎట్ట వస్తుందండి? చేని వాళ్ళ దున్నకుండా ఓడకుండా రేపు పడదూసుకొని వెళ్ళిపోతే ఏముండదండి, అక్కడ చెత్త ఉండదు. ఇప్పుడు నువ్వు ఇటువంటి కార్యాలు చేయకుండా నేను మేఘం ఎత్తిపోతాను అనుకుంటే వెళ్తావా? మేఘం మీద నిన్ను ఎక్కిస్తాడు ఆ దేవుడు? ఆలోచించండి. పంట మన చేతికి రావాలంటే మనం ఎంత కష్టపడాలి? ఈనాటి నుండే మనం కష్టం ఇవ్వాలి. రోజు దాన్ని పరిశీలన చేయాలి. దాని గురువు సకాలంలో కూర్చుకోవాలి, తీసుకోవాలి, సస్యరక్షణ చేసుకోవాలి, కోసుకోవాలి, కొప్పేసుకోవాలి, నూర్చుకున్న తర్వాత నేను ఈ కాలంలో ఉన్నమా ఆ మొదలు మనం పొందాలని ఆనాటి కాలంలో మోషే గారికి ఇదిగో జరిగిన కాలము, జరగవలసే కాలం, మీరు ఈ రీతిగా ఉండాలి, నన్ను ఆరాధించాలని దేవుడు మోషే గారు ఇక్కడ యోహాను గారికి ఏం చూపించాడు? జరగబోయే సంగతులన్నీ కూడా వీటి నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? దేవదాసరి గారు స్త్రీ సాంగత్యం ఎదిగినటువంటి వాడు నిత్య బ్రహ్మసారి, స్త్రీనైనను ముట్టనటువంటి మహనీయుడు ఏం చేసేవాడు ఆయన? అయ్యా నాకు మేలు జరిగిందయ్యా అని ఒక హీరో కలిస్తే ఆ పక్కన వాడు పిలిచి అయ్యా ఎత్తుకెళ్ళి పేపర్లు వేసి అందరికి పంచిపెట్టండి, దేవుడు సువార్తను పంచండి. 100 రూపాయలు ఇస్తే అదే పని చేయించేవాడు, 1000 రూపాయలు ఇస్తే అదే పని చేయించేవాడు, లక్షలాది పేపర్లో పంచించారు. రాసుకోకూడదండి, రాసుకోవచ్చుగా. ఎందుకని? సువార్తను మాట్లాడాలి, సువార్తను వినిపించాలి, దేవుని కార్యాలు తెలియపరచాలి అని మోషే గారు ఏం చేశారు?
లేదా వారిని విడిచిపెట్టాడు, బిడ్డలు విడిచిపెట్టాడు, ఇల్లు ఆయన దగ్గరే కూర్చున్నాడు అంతే. దేవదాసయ్య గారు ఒక ఆయన చూస్తున్నాడంట, ఆయన పెళ్లి చేస్తే ఎప్పుడు సన్నిధిలోనే ఉండేవాడు, సన్నిధిలోనే ఉండేవాడు. అలా ఆవిడ వెళ్ళి దేవదాసయ్య గారి మీద దెబ్బలాడినాక, అయ్యా నిన్ను చేసుకున్నాడా నన్ను చేసుకున్నాడా మా ఆయన పద్దాకు నువ్వు చెప్పింది ఏంటాడుగా నా మాట ఎంట్లా నా దగ్గర కూర్చుంటా నాతో మాట్లాడతా ఖాళీ దొరికిందంటే వెళ్ళి ఆ సన్నిధిలో ఆ గదిలో కూర్చుంటున్నాడు. విజయరత్నం గారు అమ్మా నువ్వు కూడా సన్నిధిలో ఉంటే అనుభవం నీకు తెలుస్తున్నారంటే ఏ సహవాసం లేదు, దీనికి సన్నిధి సహవాసం లేదు. అందుకని ఏమంటుంది, అయ్యా నిన్ను చేసుకున్నాడా నన్ను చేసుకున్నాడా అని అడుగుతుంది. అంటే నీ మాట వింటున్నాడు కానీ నా మాట వింటున్నా. గారు కూడా అంతే కదండి, అలాగ కూడా అట్టగాడు వస్తా అడగొద్దా, అడగాల వద్దా? అయ్యా ఆయన చేసుకున్నావా నన్ను చేసుకున్నావా, అక్కడ ఆయన మాట విన్నావు నన్ను ఇంటికి తోలేసావు, మళ్ళీ ఇక్కడ ఆయన మాట వెళ్ళి కొండ మీద కూర్చున్నావు, నేను ఈ పిల్లలు ఏం తినాలి అడగొద్దా? అడిగినావా? ఆయన మోషే గారు ఆయన ఏమి ఇచ్చాడు దేవుడికి? ఇస్రాయేలుకి ఏమి ఇచ్చారు? బంగారం ఇచ్చారు, మనసు కట్టాలంటే ఎండు ఇచ్చారు, కర్రలు ఇచ్చారు, రకరకాలైనటువంటి ఎత్తులు ఇచ్చారు, ఆ గొర్రె ఎంట్రుకలు ఇచ్చారు, మేక ఎంట్రుకలు ఇచ్చారు, సముద్ర వస్త్రం తోళ్ళు ఇచ్చారు, మందిరాన్ని కట్టేశారు. కానీ ఏమీ లేదు, హృదయం లేదండి. మోషే గారు ఏమి ఇచ్చాడా? అసలు తెలిపే కదా తగ్గి అది తేలేదు, ఇవ్వలేదు. ఆయన ఆయన ఇచ్చిందేంటి? హృదయాన్ని ఇచ్చాడు. ఆయన కోరేదంటే హృదయాన్ని కోరుతున్నాడు. ఈ బలులు నా బలులు కాదు. మనం కూడా ఇస్తాం. అయ్యా రేపు కోడాలు ఉన్నాయంటే ఇచ్చేస్తారు, ఎంత ఇచ్చేస్తారు, కోడాలు జరిపించేస్తాం, అది మంచిదే. కాకపోతే ఏంటి, సువార్తను ప్రకటిస్తున్నాం, పండుగ చేసుకుందామా ఇచ్చేస్తారు, భోజనాలు పెట్టాలంటే ఇచ్చేస్తారు. మీ హృదయాలు ఏంటయ్యా అంటే హృదయమివ్వగలవా, నీ హృదయం అడిగే యేసు, నీ హృదయములో పల చెడుగును కడిగి పవిత్ర పరసు యేసు, నీ హృదయములో పల చెడుగును కడిగి పవిత్ర పరసు యేసు. హృదయమివ్వగలవా, నీ హృదయం అడిగే యేసు. మన హృదయాన్ని ఇస్తే ఆయన ఏమిస్తాడు? ఆయన ముద్రనిస్తాడు. ఆ ముద్ర అనుకుంటే ఏది మనలేవి. అసలు దేవదాసయ్య గారు బయటకు ఎందుకు వచ్చాడండి? లోదర్ మిషన్ లోంచి ఎందుకు బయటకు వచ్చాడు? దేవుడు పిలుపు అందుకున్నాడు, దేవదాసు నీ యువరాజు వలె బయటికి రా, లోకములో నిన్ను నేను ఎంతగానో అయ్యా నా దగ్గర ఏముంది, బయటకు వస్తా, నిలవసము లేదు, నేను రూపాయి దాచుకోలేదు, వచ్చినట్టు హాస్టల్ పిల్లలకే నేను ఖర్చు పెట్టేశాను. నేను కూడా మిషన్ స్థాపించితే ఎవరు నాకు రూపాయి, నేను సువార్తకి వెళ్ళమంటే రూపాయి ఇవ్వదు ఎవరు వెళ్ళరు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి జీతాలు ఇచ్చి ఇవాళ కూడా ఇస్తున్నారు కదండి. పెద్ద పెద్ద మిషన్లు అన్ని కూడా ఇవాళ జీతాలే పంపిస్తున్నారు. జీతభత్యాలు లేనటువంటి మిషన్ అందే బైబుల్ మిషన్. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు బయటికి రామని అయ్యగారిని పిలిచారు. వచ్చిన తర్వాత ఈయన కూడా ఏమవుంది, అయ్యగారికి సూది పండ అనుభవం ఉంది. పిల్లల పర్వతం మీదే ప్రభు ప్రత్యక్షము. పిల్లలను హాస్టల్ పిల్లలను పండుకోబెట్టి వీళ్ళు సూది కొండెక్కి తెల్లవారుజాము 5 వరకు అక్కడ దేవుడితో సహవాసం చేసి ప్రార్థన చేసి దిగి వచ్చిందని హాస్టల్ తనంతా కూడా. ఎవరి సహవాసము? దేవుడి సహవాసం. ఆ సూది కొండ ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం. దేవుడు ఎత్తైన స్థలంలో ఉంటాడు కానీ
కళ్ళలో రోజుల్లో ఉండడానికి కనుక ప్రియులారా, అటువంటి స్థలంలో ప్రార్థన చేసి దేవుడితో సహవాసం కలుపుకున్నాడు కనుక ఈ ఆశలన్నింటిని కూడా ఆయన చేశాడు, జయించి వేసి ఖండించి వేసి తనకి ఇచ్చిన సమస్తమును దేవుడికి సమర్పించేసుకున్నాడు తన జీవితాన్ని. ఆయనకి ఏమైనా తక్కువ అయిందండి? ఏమైనా తక్కువ అయిందా? ఏమీ తక్కువ కాలేదు. దైవజనులు అందుకే పాట వస్తాడు, ఆయన పరిశీలిసి వారికి లక్షలాది వచ్చు, 1,50,000 వచ్చు. అవి లక్షణముగా చేసినప్పుడు లక్షలాది వచ్చు సొమ్ము అన్నాడు. వచ్చినటువంటి సొమ్ము ఏం చేయాలి? లక్షణంగా వాడాలి. సందాసము నీరు కాదు, సంఘాన్ని ఎవరండి? సంఘ కార్యాలకు వస్తుంది. ధర్మగారు దాచిపెట్టాలంటే ఎన్నో దాచిపెట్టచ్చు. ఎప్పటికప్పుడే పాస్టర్ గారు కట్టడానికి, భోజనాలు కట్టడానికి, ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ప్రతి వస్తువు కావాలి అంటే దాంట్లోనే లేకపోతే ఎన్ని కాకుండా నిలవేసుకుంటే ఉపాధిగా సంఘం కట్టాలి కానీ సంఘానికి మనం పెట్టమంటాను అంటున్నారు జనాలు. సంఘం మనకు పెట్టాలి అంటే మనం సంఘానికి పెట్టమేంటండి? అట్లా పెడితే అక్కడే ఉంటామండి. అది ఇక్కడే ఉంటుంది, అక్కడికి వస్తుందా? అక్కడికి రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఆగిన సొమ్మాయికి ప్రయోజనంలో చూపించారు, చూపించారు. అంతేకాదు పరిశుద్ధాత్మ అనేటువంటి వరములని పరిశుద్ధాత్మను ప్రకటించాలి అని ఖండితంగా బోధించాడు కనుక ఆ మిషన్ నుంచి వారి జీవితంతో బయటకు తోసివేశారు. పెద్ద మిషన్ నుండి పరిశుద్ధాత్మ గురించి ఇప్పుడు మిషన్ చెప్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడు చెప్పేవారు కాదు, స్వస్థత గురించి చెప్పేవారు కాదు. దైవజనులు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ స్వస్థత వస్తుంది, నీ వరం వస్తుంది. అంతేకాదు ఇప్పుడు కాలంలో జరగబోయే విషయాలను దైవజనులు ఆశించారు. ఇప్పుడు ఆ మేఘ మెక్కాలి, ఆ ముద్ర పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని ముద్రను పొందాలి. నేను పొందాలంటే ఏం చేయాలి? సన్నిధి చేయాలి. ఎన్నో మిషనులో ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులో ఉన్నవి భూమిలో, సన్నిధి సన్నిధి పరుడగు ఈ గురువే మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుడు పాదలు దేవదాసు. ఎన్నో మిషన్లు ఉన్నాయి, సన్నిధి లేదు. ఈ సన్నిధి చేయడం అనేది మన గురువు గారు దైవజనులు దేవదాసయ్య గారు నేర్పారు. ఈ సన్నిధి ఆ రోజుల్లో చేసినటువంటి వారు సంగతులన్నీ కూడా వారు తెలుసుకొని వచ్చి ఇతరులకు చెప్పేవారు. ఇవాళ సన్నిధి చేస్తామంటే ఏమిస్తారండి? మాకు ఇవాళ సన్నిధి పోవడానికి వస్తామంటే మాకు ఎలా ఇస్తారా? మంచి మంచి భోజనాలు ఉంటాయి అక్కడ, మరి ఆడ పంపించేస్తారా మమ్మల్ని? ఈ కోరికలండి, ఈ శ్రద్ధలండి ఆనాడు సన్నిధిలో కూర్చుంటే దైవ ప్రత్యక్షత కలిగే వరకు బయటకు వచ్చేవారు కాదు. అది అయ్యగారు ఎవరు మా ఆయన దగ్గరకు వచ్చాయా, మాకు ఈ కార్యము చేయాలయ్యా, జరగాలయ్యా అంటే అమ్మ మొదటి గదిలో ప్రార్థన చేసుకో. ఇవాళ వందలాది జనులు అడుగుతూ ఉంటారు, అయ్యో మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటారు. చేస్తామమ్మా, మీరు చేయండి అమ్మా అంటే చేస్తున్నారండి? అంటే ఆడు చెయ్యరు, మనం చెయ్యాలి, ఆడ తగ్గాలి. అప్పుడు మా దేవుడు గొప్పడు. ఆడు తగ్గపోతే ఒక అమ్మ వచ్చింది, అయ్యా మా అమ్మాయి అమ్మాయి సంతానం బాబాయ్ అమ్మని వచ్చి పాపం చేసుకుంటే ఇయ్యాలి కదండి. వాళ్ళు చేసి ఎన్ని చేస్తుంటారు, మనం ప్రార్థన చేయాలంట. ఏంటండి లంచానికి మనం చేసేది? దేవుని సువార్త ప్రకటించడానిగా
నీ బాధ నాకు తెలుసా? నీ కడుపులో నొప్పి వచ్చింది, అయ్యారు బాధ చేయమన్నా నాకు ఎదురు రాకుండా కొట్టుకునేది నువ్వు నేనా? పట్టుకోతున్నాను బాబోని చచ్చిపోతున్నాను, కొట్టుకునేది పడుతున్నాను. నీ బాధ నాకు తెలుస్తుందండి. నీ బాధ నీకు తెలుసు కనుక నువ్వు దేవునికి మొరపెట్టు, అందవారితో మొరపెట్టు. దేవుడు నీ మనం ఆలపిస్తాడు, నీకు నయం చేస్తాడు. ఇక నేనపోతే నీకు నీ బాధ నా పట్టాలు ఎట్టొస్తాయి నన్ను ఎప్పుడేగా. బాధ కలిగిన వాడే దేవుని బోధ వినాలి, దేవుని బోధ ప్రకారంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ బాధకి విముక్తి కలుగుతుంది. అంతేకాని నేను లంచం ఇస్తే మేము చేసేవాడిని, నేను లంచాలకు అక్కర్లేదంటాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం కాని చూడండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించుతున్నది. మీ నైవేద్యాలు నాకు అసహ్యము పుట్టించుతున్నవి. ఏ పాపం గోపాపం నాకు తేమాలండి. అసలు అమావాస్య ఉత్సవములు, అమావాస్య విశ్రాంతి ఉత్సవములు, సమాజ కూటములు జరుగుతున్నవి. చూడండి, పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజములు జరుగుతున్నవి. అవి నేను వార్చలేకపోతున్నాను. లేదండి, పాపులు గుంపు కూడిన ఉత్సాహ ఇశ్రాయేలు తిని తాగి ఆడడానికి అట్లేసారు. వీళ్ళు కూడా కంచెలు కొట్టినంతసేపు, డ్రమ్ములు కొట్టినంతసేపు, కీబోర్డు వాంచినంతసేపు ఆడవాళ్ళు మర్చిపోతారంటే, బయట చేతికొస్తే మర్చిపోతారంటే. కానీ అది కాదండి, ఆయన కావాల్సి ఉంటుంది. మనం పాట ఏంటి, దాని సారాంశం ఏంటి, దాని దీనంతం ఏంటి అది మనం పరిశీలన చేసి దాని పాటలు దానికి జీవం కూసినటువంటి వాడు అనుభవించి చేసినటువంటి రాసినటువంటి పాటలు చదవయ్యా. ఈ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధ కలిగించుతున్నవి. వాటిని సహింపలేక నేను విసిగిపోయి ఉన్నాను. నేను మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకొస్తున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. ఏమున్నాయండి? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, వాటిని ముందెళ్ళి కడుక్కోండి, శుద్ధి చేసుకోనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. చూడండి, ఏం చేయాలంటే మనం చేయాల్సిందేంటి? కానుకలు కాదు, గొర్రెల మేకలు కాదు ఇచ్చేది. నీ మనస్సు నీకు, నీ హృదయం నీకు. అప్పుడు ఆయన దానికి కానుకించి మనం ఏదో అన్యాయం చేసి, ఏదో డబ్బు చేసి, ఏదో విశ్రాంతి మానేసి అది తీసుకొచ్చి కానుకిస్తే అవసరమా? ఆయన డబ్బులు ఏంటండి? ఆయన డబ్బులు ఇవ్వాలి దేవుడికి. ఆయన లేకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సన్నిధిలో మీరు ధారాళంగా కురిపించగలరు. ఆయన కానుకలు కాదు చెప్తున్నాడు. చూడండి, కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి. ఎవరమ్మా? హింసించబడు వారిని మీరు అదే ఎవరైతే యెరూషలేము గురించి, అక్కడ జరిగే అక్రమాల గురించి, అన్యాయాల గురించి వారు మూలుగుతూ ఉంటారు, మూలుగులుతూ ఉంటారు, వారి లలాటములకు గుర్తు వేయి. హింసించబడే వారిని సహాయించి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చు, విధవరాల పక్షముగా వాదించు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రండి మన వివాహం తీసుకుందాము. చూడండి, ఈ ఆయుధని మానేసి వీటిని చేసినప్పుడు ఈ పాపములు రక్తం వలి ఎర్రని వైలను హిమము వలె నేను తెల్లగా చేస్తాను.
కెంపు వలె ఎర్రవైనను గొర్రెకొచ్చు వలె తెల్లగా నేను చేస్తాను. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల ఈ భూమిలో ఉన్న మంచి పదార్థాలన్నీ కూడా మీకు నేను సమకూరుస్తాను. హల్లెలూయా. ఏమిస్తాడండి? ఈ భూమిలో ఉన్న మంచి పదార్థాలన్నీ నీకు నాకు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మాటను విని మనం సమ్మతించాలి. ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అంతేకాని నేను ఇస్తాను, 10,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, నేను ఇచ్చాను అనుకున్నంత మాత్రాన నీకు నాకు మేలు జరగదు. నీ మనస్సు, నీ హృదయం నువ్వు లోకంలో నువ్వు మేలు చెయ్యి, దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుడు నీగలవు. చూడండి. చదవమ్మా. చూడండి. సమ్మతింపని ఎడల, నా మాట మీరు ఎనని ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము కోరకూడదు. చూడండి. యెహోవా ఎలాగూ చూడండి. అదే మొదటి మాటలో కూడా 5వ వచనం కాడి చదివితే ఎందాక నేను మిమ్మల్ని పట్టబడతాను, ఎందాక మీరు అదే కట్నం ఎందాక పట్టబడతారు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. తల బదులుకొని అధికారి వరకు ఎక్కడ స్వస్థత లేదు. ప్రతివాడి గుండె బలహీనమై ఉన్నది. ఎక్కడ చూసినా గుండె, ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలే. అవి కడగబడలేదు. తైలంతో మెత్తన ఈ బాధ లేని మనిషి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఎవరు లేరండి. దానికి ఎవరన్నా ఎవరు లేదు. నేను లేను. ఆయన ఎన్ని ఉండినా ఆయన పని ఆయన జరిగించుకుంటూనే ఉంటాడు. ఆయన పనిలో ఉంటే ఏది మనకు జ్ఞాపకం రాదు, అది మనలో ఏమీ చేయదు. కాబట్టి ఆయన పనిలో మనం ఉండాలి. నడుచుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు. ఎక్కువసేపు కూర్చుంటారా? ఎక్కువసేపు కూర్చుంటారా? ఊరుకుంటారా? అది కలకాల అది ఇప్పుడైతే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అదేమి ఎందుకని అదే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాడు? కన్సెప్ట్ తీయాలి అయ్యా, ఎందుకోసం మధ్యన అరిగిపోయిందయ్యా, దానికి ఏదో చేయాలంటాడు. అది చేసి ఇది చేసి రావ చేస్తాడు. అది అక్కడే ఉంటుంది. మా అమ్మాయి చదువు ఫోన్ చెప్తే నాన్న హాస్పిటల్కి వెళ్ళిపోదు వెళ్తానమ్మా, నిజమే. ఆయన ఎక్స్రే చేస్తాడు, ఏదో వాళ్ళు ఇష్టం అంటాడు, అది నరం ఏదో ఒత్తుకోపోతుంటాడు, అది అరిగిపోయింది అంటాడు. అమ్మో నిజం, నువ్వు చాలా పట్టి ఉంటున్నావుగా, మాట్లాడినా నీకు అరిగిపోయి ఉంటాయి, దానికి ఏం చేయాలి? ఆపరేషన్ పోయాలి. అది అవసరం అండి. కొన్ని అందరూ పోతుంది, అశుభ్రంగా పోయిందని వాళ్ళు ఉన్నారా? అని దేవుడు ముట్టుకుంటే పోతుంది. దేవుడు ముట్టుకుంటే పోతుంది. కనుక అక్కడక్కడ తిరిగే కాలాన్ని దైవ సన్నిధిలో మనం గడపగలి. దేవుడు తప్పకుండా మనం దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దైవజనులు చెప్పిన మాట, ఏ బాధతో వచ్చినా మా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, రక్షించబడ్డారు, వరాలు పొందుతున్నారు. ఆ రకంగా మనం కూడా చేస్తే ఏం చేస్తాము? ఇవన్నీ కూడా జరగని విషయాలు మోషే గారు చూశాడు, జరగబోయే విషయాలు యోహాను గారు చూశాడు, జరగబోయే ఇప్పుడు మనం స్థిరపడవలసినటువంటి మార్గాన్ని దాన్ని దైవజనులు దేవదాసయ్య గారు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి? పరలోకం నుండి వచ్చినాయే. అందుకని యేసు ప్రభువు అంటాడు, ఒక మాట చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 3:31 పై నుండి వచ్చువాడు అందరికి పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి వీటి గురించి చెబుతారు. భూమి నుండి వచ్చినవాడు ఏం చెబుతారండి? భూ సంబంధమైన సంగతులు మనం చెప్పగలం.
ఆయన పరలోక సంబంధమైన మనకి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి అందుకున్నారు? కొండ శిఖరానికి వెళ్ళి మోషే గారు దేవుని దగ్గర నుండి అందుకున్నాడు. యోహాను గారు కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ఆయన దేవుని సన్నిధి నుండి అందుకున్నాడు. దైవజనులు కూడా సూర్య కొండకెళ్ళి అక్కడ దైవ సహవాసంలో ఆయన సన్నిధిని అందుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎట్లా చేయాలి? నువ్వు కొంచెం చేసినా మోకరించి చేసినా ఉన్నారండి. నేను అడగవచ్చునా? ఎట్ చేస్తున్నా? మనం ఎట్ చేస్తున్నాం? ఎట్లా కూర్చొని ఎట్లా చేసి ఇంకా ఎన్ని కాదు ఎట్టా కూర్చొని ఎట్టాకుంటే ఎట్టో కాదు. తల ఎత్తి ప్రభా నాకు కనపడు, నాతో మాట్లాడమని ఎప్పుడైతే నీ తల ఆయనతో పెడతావో అప్పుడు ప్రభు దర్శనాలు వస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పై నుండి వచ్చేవాడు ఏం చెప్తాడు? దేవుని సంగతి. భూమి నుండి వచ్చేవాడు భూ సంగతులని చెబుతాడు. చదవమ్మా. భూ సంబంధమైన వాడు, భూమిలోంచి వచ్చిన వాడు భూ సంబంధమైన మాటలే మాట్లాడను. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి అక్కడ కన్నవాటిని గూర్చి ఎన్న వాటిని గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చిన. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ నుండి? అక్కడ ఉన్నాయే మనకు సాక్ష్యము చెప్పారు. అట్లాగే మనం కూడా సాక్ష్యం ఇవ్వాలంటే ఆ సంభవింపబో సంగతులను నీకు ముందుగా బయలుపరుస్తానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడా లేదా? మీరు ఆత్మను పొందుకుంటే సత్య స్వరూపైన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి మీకు సంభవింపబో సంగతులని కూడా ఆయన ముందుగా మీకు బయలుపరచును. ఆయన చెప్పక పరలోకములో ఏటిని వినులో వాటిని మీకు బోధించునని యోహాను సువార్త 16:13 రాశారు. అక్కడ ఎంతారు ఆ పరిశుద్ధాత్మలు, పరిశుద్ధులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ భూలోకములు మనకి వివరిస్తారు. కాబట్టి సన్నిధిలో ఉండి ప్రభుని చూడాలి అని దైవజనులు చెప్పారు. ఆ చూసినప్పుడు ఆ శ్రమను బట్టి నువ్వు ప్రార్థించగలవు, ఆ సంతోషాన్ని బట్టి నువ్వు కీర్తన పాడగలవు. ఆ దూతలు వచ్చి నన్ను ముద్రించగలవు. ఆ ముద్ర మనకు వచ్చినప్పుడు ఏ హాని మనకు రానే రాదు. వస్తుంది. అడే చెప్తున్నారు, నేను నా దాసులను ముద్రించు వారికి నువ్వేంటి అని చేయవచ్చు. అక్కడ ఆ ముద్ర లేని వారికే పుట్టు, అంతేగాని ముద్రన్న వారికి పుడితే నేను ఓదుకోను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకేం కావాలి? ముద్ర కావాలి. ఆ ముద్ర కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. అయ్యా నన్ను ముద్రించు. ఎట్లా చేయాలి? ముద్రీనైనా కాదు, బాధపడే వారికి బాధ కోసం మనం విడిపించిన ఆయన, యాదంలో ఉన్న వారిని యాదం విడిపించిన ఆయన, శ్రమలో ఉన్న వారిని శ్రమలో ఉన్న వారిని విడిపించిన ఆయన అని ఒక నీరు కాచి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు మంచిని చూసి నీకు ముద్ర రాస్తాడు. అంతేగాని ముద్రైనాయన నేను చేసేది చేస్తా ఉంటాను ఆయన ముద్రైనాయన అంటే ముద్ర కాదు, ముద్ర కూడా పెట్టాడు. కనుక ఇది మనం చేయవలసింది. వేరు చేయండి, కీడు చేయుట మారండి అని ఎవరి యెషయా గారు ఇశ్రాయేలు ప్రజలకు బోధించారు. అంతేగాని ఇక ఆ రకంగా మనం జీవించి ఆయన ముద్రను పొందుకునే రాకడలో సిద్ధపడి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆనందించుకోగాక.